నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేసీఆర్. ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమంలో ఫెయిల్ అయిందని విమర్శ. 11 ఏళ్లలో కేంద్రం 11 రూపాయలు కూడా ఇవ్వలేదన్న కేసీఆర్. ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్. కేసీఆర్ ప్రసంగం అట్టర్ ఫ్లాప్ అయిందన్న మంత్రులు. సంక్షేమాభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్. బినామీల పేరిట హరిరామ్ ఆస్తులు, అమరావతిలోనూ పెట్టుబడులు. ఏసీబీ దర్యాప్తులో గుర్తింపు, సస్పెన్షన్కు రంగం సిద్ధం. 4 రోజుల్లో భారత్ వీడిన 537 మంది పాక్ పౌరులు. గడువు ముగియడంతో సరిహద్దు దాటి స్వదేశానికి పయనం. నాడైనా నేడైనా తెలంగాణకు కాంగ్రెసే నెంబర్ 1 విలన్ అని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ రజతోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో అట్టహాసంగా నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ నయవంచన ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లో పాలన వైఫల్యం చెందిందన్న గులాబీ దళపతి అధికారం ఇచ్చి శరణి నెత్తిన పెట్టుకున్నామని ఆక్షేపించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనన్న కేసీఆర్ అందరి లెక్కలు తేలుస్తానని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ను నిలిపేసి కేంద్రం నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. చాలా రోజుల తర్వాత బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాపంగా 1 నిమిషం మౌనం పాటించారు. అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే గులాబీ జెండా పుట్టిందన్న మాజీ సీఎం పదవీ త్యాగాలతోనే స్వరాష్ట్రం సిద్ధించిందన్నారు. జలదృశ్యం నాటి రోజుల్ని గుర్తు చేసుకున్న కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని తేల్చి చెప్పారు. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. మిత్రులారా, మీకు అందరికి చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన వాళ్లే బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి 14 ఏళ్ళు ఏడిపించినారు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తా ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం. కాంగ్రెస్ మెడలు వంచినాం. అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నటువంటి మేమందరం, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం. మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని ఎన్నికల్లో హామీ ఇచ్చినవే కాకుండా ఎన్నో చెప్పని సంక్షేమ పథకాలు సైతం ప్రజలకు అందించామని కేసీఆర్ వెల్లడించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. ఉచిత బస్సు కేవలం జుట్టు పట్టుకుని కొట్లాడేందుకే పెట్టారని ఆక్షేపించారు. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు, రైతుల కళాల నిండా ధాన్య రాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని
3.5 లక్షల పైచీలకు పెంచుకున్నాం. జిఎస్డిపిని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లినాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్దాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా. ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా. ఇట్లా ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళా పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు, అబద్దాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు. అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేసీఆర్ విమర్శించారు. హామీల అమల్లో అన్నింటా ఫెయిల్ అయిందని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ అధినేత కమిషన్లు దండుకోవడంలో మాత్రం సర్కార్ పాస్ అయిందని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న మంత్రులు కేటీఆర్, హరీష్లకే సమాధానం చెప్పలేకపోతున్నారని తెలిపారు. ఉన్నది ఉన్నట్లు అడిగితే కాంగ్రెస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారని వెల్లడించారు. ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా, ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటు పడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. ఈ మాట 20%, 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్ కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు. ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్ లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. రజతోత్సవ సభ పెట్టుకుంటే ఎన్నో అడ్డంకులు కల్పించారన్న మాజీ ముఖ్యమంత్రి, హామీలపై సోషల్ మీడియాలో నిలదీస్తున్న బీఆర్ఎస్ వారియర్లపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. 100% మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనన్నదే పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. యూనివర్సిటీ భూములు అమ్మడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామట్టు అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు, ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలి ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములు అని కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండే? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా మీ డైరీలలో రాసుకోండి, 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే, ఎవరిని సంగతి ఏందో, ఎవరిని లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఎన్నికలు త్వరగా వస్తే బాగుండనే అభిప్రాయం ప్రజల్లో నుంచి వినిపిస్తోందని కేసీఆర్ వెల్లడించారు. ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే ప్రజలు సైతం ఓ నిర్ణయానికొచ్చారని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇలా చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకగా అయిపోతున్నా ఉన్నది. మళ్ళా ఎవరు దీనికి కారణం? ఈ దుర్మార్గులు కాదా? నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలి. ఎందుకోసం? టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. ఏమంటారు? మీకేసినట్టు మాకేసిన ఓట్లు, మాకు ఏడాదైనా టైం ఇయ్యరా, ఏడాది అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే, మాట్లాడలే. కానీ ఏడాది అర్థం అయిపోయింది, ఇంకేం పాడైంది? పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా? ఇంకేమున్నా వీళ్ళకి టైం ఎక్కడిది? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినాయి. దీనికి ఉన్న టైమే 2.5 ఏళ్లు. ఈ 2.5 ఏళ్లలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి. ప్రతిభానులు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. మరోవైపు బీజేపీ పైన కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలోకొచ్చి 11 ఏళ్లైనా రాష్ట్రానికి 11 రూపాయలు ఇవ్వలేదని విమర్శించారు. ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలన్న గులాబీ దళపతి ఇందుకోసం ఓ లేఖను సభా తీర్మానంగా భావించి పంపుదామని వెల్లడించారు. ఇక బీజేపీ కథ
11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఈ సందర్భంలో ఒక మాట, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకున్న కేసీఆర్ వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు పుష్పాంజలి సమర్పించారు. ఇక రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్కతుర్తి పరిసరాలు జనసంద్రంగా మారాయి. మధ్యాహ్నం నుంచి సభాస్థలికి దారితీసే మార్గాలన్నీ కిటకిటలాడాయి. సమీప ప్రాంతాలంతా గులాబీమయంగా మారగా సభ ఊహించిన దానికన్నా విజయవంతమైందని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు చేసిన జిల్లా నేతల్ని కేసీఆర్ అభినందించారు. సభ ముగిసిన అనంతరం ఎల్కతుర్తి, హనుమకొండ, సిద్దిపేట మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వేలాది వాహనాలు రోడ్డుపైన ఎటూ కదలకుండా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రజతోత్సవ సభను ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేశాయని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చారని వెల్లడించిన కేటీఆర్, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వణుకు పుట్టినందువల్లే అడుగడుగునా పోలీసు ఆంక్షలు, నిర్బంధాలను ప్రయోగించిందని మండిపడ్డారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్ సహా అన్ని దారుల్లో వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆర్టీఓ అధికారులతో తనిఖీలు చేయించి స్కూల్ బస్సులు అద్దెకిచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేశారని హరీష్ రావు విమర్శించారు. సభను ఎలాగైనా అడ్డుకోవాలన్న సర్కార్ దుష్ట పన్నాగాన్ని తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హరీష్ రావు వెల్లడించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని పవర్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. యూనిట్ 1 బాయిలర్లో ఆయిల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. సకాలంలో మంటలు ఆర్పడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. వచ్చే నెల యూనిట్ 1 ప్రారంభానికి అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. ట్రయల్ రన్ సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ నాటి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, యాదాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? రైట్ రాకేష్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇక్కడ 3 యూనిట్లలో ఇక్కడ వర్క్ అనేది కొనసాగుతుంది. రాత్రి అకస్మాత్తుగా మొదటి యూనిట్ లో బాయిలర్ వద్ద అయితే ఆయిల్ లీక్ అయ్యి ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ సిబ్బంది, అదేవిధంగా పనిచేసే కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే అక్కడ మంటలు వ్యాపించడం నుంచి ఆ సమీపంలో ఉన్నటువంటి సిబ్బంది గమనించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. ఉదాహరణ అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా ఆ పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలన్నింటిని కూడా అదుపు చేశారు. దీంతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వచ్చే నెల మొదటి యూనిట్ లో ఇక్కడ ట్రయల్ రన్ అయితే కొనసాగుతుంది. మొదటి యూనిట్ లో నుంచి విద్యుత్ ఉత్పత్తికి ఆ కార్యాచరణ అయితే రూపొందించారు. అందులో భాగంగానే అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ట్రయల్ రన్ అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రి కూడా ఈ ట్రయల్ రన్ అయితే కొనసాగింది. ట్రయల్ రన్ కొనసాగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అయితే అక్కడ ఆ మొదటి యూనిట్ లో బాయిలర్ వద్ద ఈ ఆయిల్ లీక్ అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడం, ఆ సమీపం దగ్గరలో ఎవరు కూడా ఆ కార్మికులు కావచ్చు, ఇటు అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, ఎవరు లేకపోవడం తోటి ఇక్కడ పెను ప్రమాదం అయితే తప్పింది. మొత్తంగా కూడా ఇక్కడ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ లో అయితే పెద్ద ఎత్తున కూడా పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వచ్చే నెలలో కూడా ఇక్కడ
ఈ విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపైన అధికారులు కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం తోటి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఆయిల్ లీక్ అవడానికి గల కారణాల పైన కూడా అక్కడ సిబ్బంది అధికారులు కూడా దానికి గల కారణాలు ఏంటని కూడా అంచనా వేస్తున్నారు. మరోసారి ఇక్కడ ఆయిల్ లీక్ కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితిలో ఉంది. రాకేష్, అయితే ఈశ్వర్, ప్రస్తుతం పవర్ ప్లాంట్ల పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందా? అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే వెంటనే రాత్రి సమయంలోనే సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. రాత్రి నుంచి కూడా సకాలంలో సిబ్బంది, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఘటనాస్థలానికి చేరుకుని మట్లన్నీ కూడా అదుపు చేశారు. ప్రస్తుతం కూడా అక్కడ ఆయిల్ మొత్తం కూడా లీక్ అవటం, కొంత అక్కడ లోపలికి వెళ్ళాలన్నా కూడా మొత్తం కూడా అక్కడ బాయిలర్ మొత్తం కూడా అత్యధిక ఉష్ణోగ్రత అయితే అక్కడ బాయిలర్ వద్ద అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే అక్కడ మొత్తం కూడా సాధారణ పరిస్థితి అయితే వచ్చింది. అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఆయిల్ ఎందుకు లీక్ అయింది, అక్కడ బాయిలర్ వద్ద ఏమన్నా లీకేజీలు ఉన్నాయా, ఇంకా ఎక్కడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా సూచించారు. అధికారులు కూడా ఇప్పటికే దీనిపైన కూడా ఒక సమావేశం నిర్వహించారు. గతంలో కూడా ఇదే విధంగా ఒకసారి యాష్ ఆయిల్ కూడా లీక్ అవడం తోటి ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడైతే ఒక ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రుల నుంచి చికిత్స అందించారు. సో ఇది రెండోసారి కూడా ఇక్కడ మంటలు వ్యాపించడం కూడా జరిగింది. సో మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది కూడా అప్రమత్తంగా పనిచేయాలని చెప్పి, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి ఘటనలు ఏమైనా ఘటన జరిగినా వెంటనే తమ దృష్టి తీసుకోవాలని చెప్పి కూడా సిబ్బందికి తగు సూచనలు చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది మొత్తం కూడా కార్మికులు కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తగు సూచనలు చేశారు. అయితే రాత్రి సమయంలో పని మొత్తం అయిపోయిన తర్వాత ఈ బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడం, మంటలు వ్యాపించడంతో ఇక్కడ ప్రమాదం తప్పింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు ఈశ్వర్. ఇక రాజ్భవన్లో జరుగుతున్న లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. With the permission of the Honorable Governor of Telangana, I conclude this ceremony. I request all to rise for the national anthem. I request all the dignitaries and VIPs to come to the left side of the dais to the breakfast and high tea. జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే ఈ నెల 30 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఎన్ఎంఆర్ఐ ఫిష్ ఫార్మ్, ఎన్ఎఫ్డిబి, ఐఐఎంఆర్కు సంబంధించిన సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఓ హోటల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులిరువురు తమ రాష్ట్రాలలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో అమలులో ఉన్న రైతు సంక్షేమ పథకాలు, ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం, దాన్ని లాభదాయకంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి శిల్పి నేహాకు మంత్రి తుమ్మల వివరించారు. పంటకు పెట్టుబడిగా రైతు భరోసా, పంట నష్ట పరిహారం సహా అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేసేలా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించడంతో పాటు పంట అమ్మకంలో ఇబ్బందులు లేకుండా ప్రాసెసింగ్ యూనిట్లు నిలుపుతున్నామని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలు సహకరించుకోవాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. ఎలాంటి భూ సమస్యకు అయినా భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం, నిడమానూరు మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై అవగాహన మండల స్థాయి సదస్సు నిర్వహించారు. నూతన భూభారతి చట్టం జూన్ నెలలో అమలులోకి రానుందని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల భూ సమస్యలను జిల్లా స్థాయిలో కాకుండా తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గిరిజన రైతులకు పోడు భూముల సమస్యను పరిశీలించేందుకు తిరుమలగిరిలో అన్ని రకాల భూ సమస్యలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇలాంటి భూ సమస్యలు ఉన్న చోట వచ్చే నెలలో సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్రిపురార మండలంలో గిరిజనులు అధికంగా ఉన్నారని, అటవీ శాఖతో అనేక భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని అతి త్వరలో పరిష్కారం చూపాలని కలెక్టర్ను కోరారు. దయచేసి TM33లో మీ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక భూమిని ఒక రైతు కొన్ని రోజులు వదిలేశారంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దానిలో ఆక్రమణ చేసి మేము అక్కడ మోకా మీద ఉన్నామనేది, అలా చేస్తే మీకు భూ హక్కు రాదు. అప్పుడు సరే రెవెన్యూ శాఖతో కుంభకోణం ఇది అని జరిగినాయి, కానీ ఇప్పుడు అలా జరగదు. ఇలా చేసిన వాళ్ళకి కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే భూభారతి పోర్టల్, భూదార్ ఐడి భూభారతి పోర్టల్ ద్వారా మీ అందరికి ఇవ్వబోతా ఉంది. అందులో మీరు కొన్ని రోజులు మీ భూమిని వదిలేసి వేరే హైదరాబాద్ కానీ వేరే కాడ వెళ్ళినా కూడా మీ భూమికి ఒక గుంట కానివ్వండి, ఒక అడుగు కూడా వేరే వాళ్ళు ఆక్రమణ చేసే హక్కు లేదు. ఎటువంటి భూ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఎవరున్నారో వారితో పాటు నేను కూడా మీకు అందరికీ ఎప్పుడు తోడుంటాను. ఆ సమస్యలు పూర్తి చేసేందుకు ముందుంటానని తెలియజేస్తూ, నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ భూక్యా హరిరామ్ అక్రమాస్తులు ఎక్కువగా బినామీల పేర్లతోనే ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నీటిపారుదల శాఖలో పలు ప్రాజెక్టు పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన అడ్డదారిలో సంపాదించిన ఆస్తుల్లో ఎక్కువగా సన్నిహితుల పేర్లతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం అందడంతో వాటి గురించి కూపీ లాగుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన అక్రమాస్తుల కొనుగోలు లావాదేవీలపై ఆరా తీశారు. వాటిని విక్రయించిన వారిని విచారించడం ద్వారా కీలక సమాచారం సేకరించారు. అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ను ప్రైవేటు కంపెనీలతో పాటు ఓ ప్రభుత్వ సంస్థకు లీజుకు ఇచ్చి పెద్ద మొత్తంలో ఆర్జించినట్లు ఏసీబీ తెలుసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో 6 ఎకరాలు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్లు గుర్తించారు. హరిరామ్ ఇళ్లు, ఫామ్ హౌస్లు, పనిచేసిన కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల్లో బినామీల పేరిట ఉన్న ఇళ్లకు సంబంధించిన పన్నులు, కరెంటు బిల్లుల రసీదులు దర్యాప్తు బృందాలకు లభ్యమైనట్లు తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ విధించిన ఆంక్షలతో గత 4 రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్తానీయులు అటారీ వాఘా సరిహద్దు దాటి తమ దేశానికి వెళ్లిపోయారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. 12 రకాల స్వల్పకాల వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఫలితంగా కొంతమంది పాకిస్తానీయులు భారత్ను వీడారు. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి భారత్ చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారత్లోనే తిష్టవేసిన పాకిస్తానీయులను ఇమిగ్రేషన్ అండ్ ఫారెన్స్ యాక్ట్ 2025 ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.